హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు ఎండు చేపలకి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, చింత చిగురు, కారం, పసుపు, ధనియాల పొడి, టమాటా గ్రేవీ. చింత చిగురు చేపల కూర కావాల్సినవి: స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత పసుపు కూడా వేయాలి. పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత జింజర్ పేస్ట్ వేయాలి. జింజర్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత టమాటా గ్రేవీ వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన కొంచెం సేపు బాగా ఉడకనిచ్చి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకుని కొంచెం సేపు ఉంచిన తర్వాత ఈ చింత చిగురు ఎండు చేపల కూర చేపలు వేయాలి. చేపలు బాగా వేసి కలపాలి. కలిపిన తర్వాత ఈ చింత చిగురు ఎండు చేపల కూర మా అమ్మమ్మకు నేర్పించింది. నాకు మా అమ్మ నేర్పించింది. తర్వాత చింత చిగురు వేయాలి. చింత చిగురు వేసి బాగా కలపాలి. కలిపినాక కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత కారం వేయాలి. కారం వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు అట్టనే ఉంచాలి. తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి 5-10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చింత చిగురు ఎండు చేపల కూర రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన చింత చిగురు చేపల కూర మా వారికి పెట్టాను. మా వారు తిని, అబ్బా, మీ అమ్మ చేసిన చింత చిగురు కంటే నువ్వు బాగా చేసావే అని చాలా మెచ్చుకున్నారు. ఇలా చేయటం ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.